నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మహాభారతం రీసెర్చర్ డాక్టర్ బాల అమ్మగారు. ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం, మన సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. నమస్తేనమ్మా. ఎలా ఉన్నారమ్మా? బాగున్నా అమ్మ. ఈ మధ్యకాలంలో గత కొన్ని నెలలుగా మనం చూస్తున్నాము భూ ప్రళయాలు లాంటివి, జలగండాలు లాంటివి, అంటే నీటికి సంబంధించిన ఇబ్బందులు, జల ప్రళయాలు ఇలాంటివి రకరకాలుగా చూస్తూ వచ్చాం. అయితే ప్రస్తుతం ఈ ఒక 4-5 రోజుల క్రిందట చూసుకుంటే కూడా భూకంపాలు లాంటివి కొన్ని ప్రాంతాల్లో రావటము అనేది కూడా మనం చూస్తున్నాం. అంత తీవ్రంగా లేకపోయినా కొంచెం రావటం అయితే జరిగింది. మరైతే ఇంకొక విషయం, మేడారం సమ్మక్క సారక్క ఆ గద్దె ప్రాంతంలో కూడా వచ్చింది అని చెప్పి మామూలుగా మనం అనుకుంటాం, అమ్మవారు కానీ ఇట్లా దేవాలయాలు ఉన్న దగ్గర అక్కడ దేవుడి మహత్యం ఉంటుంది, దానికి కొంత దూరంలో వచ్చినా అక్కడ మాత్రం రాలేదు అనేలాంటివి వింటూ ఉంటాం. కానీ అమ్మవారి గద్దె కూడా కదలడం జరిగింది అని చెప్పి కూడా విన్నాం. అది వాస్తవం ఎంతవరకు తెలియదు. కానీ అంటే ఇప్పుడు ఇలా జరిగింది అమ్మవారి ప్రాంతంలో కూడా అనంటే అమ్మవారికి ఏమైనా కోపం వచ్చిందా? అంటే మనం ప్రస్తుత చూసుకుంటే సమాజంలో పాపాలు ఎక్కువైపోతున్నాయి కాబట్టి దేవుడు ఇవన్నీ ఫిల్టర్ చేయడానికి ఇలాంటివి తీసుకొస్తుంటాడు అంటారు కదమ్మా. అలా ఏమైనా జరిగింది అనుకోవచ్చా? రాబోయే 2025లో ఇలాంటివి ఇంకా వచ్చే అవకాశం ఉందా? ఏం చెప్తారమ్మా దాని గురించి? ఇది చాలా పెద్ద విషయం. ఎందుకంటే అసలు పాపం అంటే ఏమిటి? ముందర అధర్మం, పాపం ఇవన్నీ వాడేస్తున్నాం. పాపం అంటే మనం చేయకూడని పనులు చేయడమే పాపం. అవును కదా. పుణ్యం అంటే మనం చేయవలసిన పనులు చేయడం పుణ్యం. అవునమ్మా. పాపం చేస్తే బాధ వస్తుంది, మనం కష్టాలను అనుభవిస్తాం. పుణ్యం చేస్తే సుఖాన్ని అనుభవిస్తాం, అందరికీ తెలిసిందే. అంతే. కానీ మనకందరికీ కూడా పుణ్యం కావాలి, పాపం వద్దు. కానీ అదే చేస్తుంటాం. చెయ్యడం విషయానికి వచ్చేసరికి పాప కర్మలు అనేవి చాలా సుఖంగా చేస్తాం కదా. అవును అవును. కష్టం ఉండదు. అదే పుణ్యం చెయ్యాలి అంటే కష్టం, శారీరకంగా కష్టపడాలి, మానసికంగా కష్టపడాలి. అవును, ఇవన్నీ ఇవన్నీ ఉంటాయి. మెయిన్గా పుణ్యపాపాల వలన ఇదంతా జరుగుతుంది అనుకుంటున్నాం. అసలు ఇప్పుడు కాదు, ఇప్పుడు రేపు 2025 కానీ తర్వాత కానీ ఎప్పుడైనప్పటికీ కూడా మన పనులు మనం ఎప్పుడైతే చేసుకోవడం మానేసి, అంటే మన కర్తవ్యాలను మానేసి కేవలం ఒక మూఢభక్తి అనొచ్చు, అలాగే వెళ్ళిపోతున్నాము అని చెప్పినంటే అది దైవం మీద వేయడం కాదు, మనల్ని మనమే. అంటే భగవంతుడు ఏం చెప్పాడు భగవద్గీతలో? నీ కర్తవ్యాన్ని నువ్వు చెయ్యి అన్నాడు తప్పితే నన్నే పూజిస్తూ కూర్చో అని చెప్పలేదు కదా. అవును. ఇప్పుడు మేడారమ్మ సమ్మక్క సారక్క కానీ లేదంటే ఇంకో దేవాలయం కానీ అదంటే భూమి కంపించింది, కదిలింది, గద్దె కదిలింది అంటున్నారు. అవును. మరి సాక్షాత్తు తవ్వే తీసేస్తున్నారు విగ్రహాలని. అవునమ్మా. మరి అప్పుడేమంటున్నావు? అప్పుడేమనట్లేదు కదా. దీనికంతా మూలం ఏమిటంటే మనలో అంటే భగవంతుడు అనేవాడు ఒక విగ్రహంలోనే ఉన్నాడు అని భావిస్తున్నాం మనం. అవును. పోనీ విగ్రహంలో ఉన్నాడని చెప్పి భావించి మనం చేసే పనులు మనం సక్రమంగా చేస్తున్నావా? లేదు. పూజలకి పునస్కారాలకి వెళుతున్నారు అందరూ. పూజలు ఎక్కడ ఏ క్షేత్రం చూసినా బ్రహ్మాండంగా. ఇదివరకు అసలు ఎంతమంది జనాలు ఉండేవాళ్ళు కాదు, ఇది ఏమీ ఉండేది కాదు. కానీ ఎక్కడ పడితే అక్కడ ఉంటున్నారు. కానీ వెళ్ళేటప్పుడు విధానం ఎలా వెళుతున్నారు మనం చూసుకోవాలి కదా. మనం ఎలా వెళ్ళాలి? పవిత్రంగా వెళ్ళాలి గుడికి వెళ్ళినప్పుడు. లేదంటే ఆ గుడి అనేది విగ్రహం మహర్షులు ఎవరో మహాత్ములు ప్రతిష్ఠించిందే కావచ్చు, కానీ ఆ ఉన్నటువంటి క్షేత్ర మహాత్మ్యం ఎప్పుడూ పోదు, ఎప్పుడూ కూడా. ఓకే. అంటే అక్కడ విగ్రహ ధ్వంసం జరిగినా, ఇప్పుడు ఏదైతే దాడులు అవుతున్నాయి అవన్నీ అయినా కూడా అక్కడ మహిమ ఉంటుంది, క్షేత్ర మహాత్మ్యం. మరి అంత మహిమ ఉన్నప్పుడు ఇలాంటివి జరుగుతుంటే భగవంతుడు ఏదో ఒక రూపంలో ఎవరికన్నా తెలియజేయడమా, ఇంకేదో రకంగా అది అలా జరగకుండా చేయటమా, ఎందుకు జరగలేకపోతున్నాయమ్మా? భగవంతుడే వచ్చి, కృష్ణ పరమాత్మే వచ్చి, నాయన దుర్యోధన నువ్వేం చేయొద్దు, ఇలాగా వాళ్ళ రాజ్యం ఇచ్చేసే వాళ్ళకి అంటే విన్నాడా? లేదు. భగవంతుడు అని చెప్పి అందరూ గుర్తించారు. తండ్రి కూడా గుర్తించాడు కదా, ధృతరాష్ట్రుడు కూడా గుర్తించాడు. సాక్షాత్తు ఆయన ఏదో మనలాగా తిరిగే మనిషి కాదు అని వాడు గుర్తించలేదు. మన పక్కన భగవంతుడు అనేవాడు నిజంగా వచ్చి ఇలా చెప్పిన వాళ్ళు వినే పరిస్థితి కాదుగా ఇప్పుడు. అంతే, ఎవరు ఆయన రాడు. మహాత్ములు ఉన్నారు. అరే ఇలా చెయ్యండి అలా చేయొద్దని చెప్తున్నారు. ఎవరైనా వింటున్నారా? ఇంకా ఎలాగా ఎవరు ఆప్ చేయగలరు ఇంక దాన్ని? మన కర్మ ఏదైతే ఉందో దాన్ని అనుభవించక తప్పదు. మంచి చేసినా చెడు చేసినా సరే. రావణాసురుడు ఉన్నాడు.
రావణాసురుడు స్త్రీలోలుడు, ఉమ్, చూసిన ఆడదాన్నల్లా తీసుకెళ్ళి లంకలో పడేయడమే వాడి పని కదా. అవును. అలాంటి మంత్రులు కూడా ఉన్నారు తన దగ్గర, ఆ, మంచి చెప్పే విభీషణుడు లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఉమ్, కానీ యుద్ధం వస్తే ఏమైంది, మొత్తం పోయారు కదా అందరూ కూడా. మంచి చెప్పేవాళ్ళు పోయారు, ఒక విభీషణుడు మాత్రం ఉన్నాడు, మిగతా అందరూ పోయారు. ఉమ్, ఉమ్, ఇతను చేసినటువంటి ఆ స్త్రీ ఆడవాళ్ళని చెరబట్టడం కారణంగా మొత్తం పోయారు. పోయింది. ఇప్పుడు మంచివాళ్ళు కొంతమంది ఉంటారు, ఉమ్, చెడ్డవాళ్ళు ఉంటారు. దీన్ని అనుభవించేటప్పుడు అందరం అనుభవిస్తాం అవును. అవును. కదా. ఇప్పుడు అమ్మవారిని అక్కడ అమ్మవారు లేదా శక్తి లేదా అనుకోవడానికి లేదు, ఆవిడకి రెండూ సమానమే. ఆవిడకి అలా అని చెప్పని ఆవిడ భక్తుల్ని కష్టపెట్టకుండా ఉంటుందా? ఉమ్, ఇంకా వాళ్ళే ఎక్కువ కష్టపడుతున్నారు కదా, భక్తులే ఎక్కువ కష్టపడుతున్నారు అవును. కదా. ఒకటి మెయిన్గా మనకి మన భూమి దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే ఉమ్, చక్కటి శ్లోకం చెప్పారు మనకి స్కాంద పురాణంలో. ఆ, గోభిః విప్రైశ్చ వేదైశ్చ సతీభిః సత్యవాదిభిః ఆ, అలుబ్ధైః దానశీలైశ్చ సప్తభిః ధార్యతే మహి అని. ఉమ్, 7 మోస్తారట భూమిని మోయడం అంటే ఏదో మనం భుజాన వేసుకొని మోయడం కాదు. ఆ భారాన్ని, పుణ్యం కానీ పాపం కానీ వీళ్ళ వలన వస్తుంది అని. భూభారం ఎక్కువ పెరిగిపోతే వీళ్ళు కూడా మొయ్యలేని పరిస్థితుల్లో ఉంటే అప్పుడు మనకి పురాణాల్లో కనిపిస్తూ ఉంటుంది విష్ణుమూర్తిని శరణు వేయటం, ఆయన సాక్షాత్ అవతారం రావడం. సరే, మెయిన్గా వీళ్ళు ఎవరు అంటే గోభిహి, ఆవులు భూమి భారాన్ని మోస్తున్నాయట. ఇంకా విప్రైహి, విప్రులు అంటే బ్రాహ్మణులు మోస్తున్నారు, వేదాలు మోస్తున్నాయి. సతీభిహి, మన స్త్రీలు సాధ్వీమణులు ఎవరైతే ఉన్నారో, భర్తని అత్తమామల్ని ఇంట్లో సేవించేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మోస్తున్నారు. వీళ్ళేమి వెళ్ళిపోయి పోరాటాలు చేయక్కలే రోడ్డునెక్కి. వీళ్ళు ఇంట్లో మన ధర్మం మనం నిర్వర్తించుకుంటే చాలు, ఆటోమేటిక్గా అందరూ రక్షించబడతారు. సత్యవాదిభిహి, ఎప్పుడూ సత్యాన్ని చెప్తారట. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అబద్ధం చెప్పని వాళ్ళు ఉంటారు కొంతమంది, వ్రతం ఉంటుంది వాళ్ళకి. అలాగా అలుబ్ధైహి, లుబ్ధత్వం అంటే అన్నీ నాకు కావాలి అనుకోవడం, అత్యాస. చూసిన ప్రతి వస్తువు, ఓ ఇది బాగుంది ఇచ్చే విజిత గారు ఇచ్చేసేయండి నాకు చాలా బాగుంది, లేదా ప్రతిదీ లాక్కోవడం. ఓకే, మన దగ్గర ఉంది లేదో అని కాదు, ఎదురుకుండా కనిపించింది బాగుంది మనం లాగేసుకోవాలి మనకు అది అనే టైప్లో ఒకటి. ఇంకొకటి, మన దగ్గర ఉన్న దాంట్లో కొంత దానం అని చెయ్యాలి అనే బుద్ధి ఉండాలి, అది కూడా ఉండదు, పిసినారితనం. ఈ ఆశ అత్యాశ ఉన్నవాడికి రెండో గుణం కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, పిసినారితనం కూడా. అవును. ఇది లేని వాళ్ళు అంటే అత్యాశకి పోకుండా తనకున్న దాంట్లో తను తింటూ ఎదుటి వాళ్ళకి పంచుతూ సుఖంగా ఉండేవాడు అలుబ్ధుడు అని. దానశీలేశ్చ, దానం చేసే గుణం ఉన్నవాడు. ఎప్పుడు ఏం చేయాలో దానాలు అవన్నీ మన వాళ్ళు చెప్పారు. నీటి దానం ఉంది మన వేసవకాలంలో, చలివేంద్రాలు పెడతారు కదా, అది కూడా చాలా మంచిది. అన్నదానం, విద్యాదానం, గోదానం, భూదానం, షోడశ దానాల్లో కొన్ని దానాలు ఉన్నాయి, అవి బ్రాహ్మణకి ఇవ్వాలి. మిగతా దానాలు మిగతా ఉన్నాయంటే బట్టలు ఇలాంటివి లేని వాళ్ళకి ఇవ్వాలి. ఇది మన వాళ్ళు చెప్పారు, ఎప్పుడూ చెప్పారు, నువ్వే తిను అని చెప్పి ఎవడూ చెప్పలేదు. ఇది ఈ 7 వలన భూమి భారం అనేది ఆవిడ సహించగలుగుతోంది అని. మరి ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి ప్రస్తుతానికి జరుగుతున్నది ఏమిటంటే గోహత్యలు మనం చూస్తూనే ఉన్నాం. తెల్లారి లేచిన దగ్గర నుంచి అదో కక్షగట్టినట్టుగా చేస్తున్నారు. తప్పేమిటి అని మనవాళ్ళలో అనేవాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళనే మనం అనుకోక్కర్లేదు. దీంట్లో తప్పేమిటి, ఏదైతే ఏమిటి అని. గోవు ఆవు విషయం వస్తే చాలా ఉంది దానికి. అసలు ఆవులు తపస్సు చేశాయని కూడా ఉంది, తపస్సు కూడా. అదంతా పురాణం విషయం అని చెప్పుకుంటే ఇప్పుడు మనం చూస్తున్న వీటిల్లో ఏ జంతువైనా మనం ఏదైనా చేస్తుంటే తిరగబడుతుంది, ఆవు తిరగబడుతుంది ఎప్పుడైనా? లేదు. మనం తత్వాన్ని బట్టి చూసిన పురాణాలు యథార్థమే, కథలుగా చెప్పినప్పటికీ కూడా. అంత తపస్సు చేసే ఆవుల్నే ఎందుకండి, మిగతావి జంతువులు కాదా? ప్రతి ప్రాణిని, ఏ ప్రాణిని చంపద్దనే చెప్తున్నారు మన వాళ్ళు. ప్రత్యేకించి ఆవుల్ని చంపద్దని చెప్పడానికి కారణం అవి యజ్ఞాలకు కానీ
వాటికి ఉపయోగం. నెక్స్ట్ మనకి నిత్యంలో ఆరోగ్యాన్ని ఇచ్చేవి కాబట్టి. అవును. కానీ ఇప్పుడు జరుగుతున్నదంతా వ్యతిరేకంగా జరుగుతుంది. కనీసం ఆవును చూస్తే దండం కూడా పెట్టుకోలేని స్థితిలో ఉన్నాం. అది ఆ గోవు అంటే ఒక పశువు తల్లిగా మనం భావించట్లే. ఆవుల పరిస్థితి. వేదాలు ఉన్నాయా అని చెప్పినంటే పాపం అధ్యయనం చేసి పరంపరగా వచ్చి అధ్యయనం చేసేవాళ్ళు ఉన్నారు, ఉండడం. కానీ పాటిస్తున్నారు ఒకటి. వేదాన్ని అపస్వరంగా చదివేస్తూ మేము కూడా వేద పండితులమే అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. ప్రతి దాంట్లో మంచి చెడు ఉంటాయి. అలాగే వేద అధికారం కొంతమందికి ఉండదు. ఇప్పుడు చాలా బాగా ఇవన్నీ అవుతున్నాయి. ఆడవాళ్ళు ఎందుకు చదవకూడదు అని. అసలు మగవాళ్ళకు కూడా పూర్తిగా అందరికీ అధికారం లేదర్రా అని చెప్పినంటే ఆడవాళ్ళు ఎందుకు మళ్ళీ మధ్యలో కదా. మనం చేసుకునే మనకున్నాయి. ఇప్పుడు ప్రతి ఒక ఆఫీస్ ఉందంటే సీనియర్ అధికారి ఎవరైతే ఉన్నాడో తను చేసే పనులు తను చేస్తాడు. కింద వాళ్ళు చేసే పనులు కింద వాళ్ళు చేస్తారు. నేను ఇది చేయను, నేను ఆ పైదే చేస్తానంటే సామర్థ్యత ఉండాలిగా. ఆ సమర్థత ఉంటే పర్వాలే. ఆ సమర్థత లేదు కదా. పైగా నీ పనులు నీకు సరిపోతున్నాయి, ఇంకా పక్కవాడి పనులు మనకెందుకు, అంతే కదా. అలా కాకుండా లేదు మేము కూడా చదువుతాము, చదివే వాళ్ళు వదిలేయడం, చదవకూడని వాళ్ళు పట్టుకోవడం. వేదాలు ఎలా రక్షించబడతాయంటే పరంపరగా ఎవరైతే సుస్వరంగా చదువుతారో వాళ్ళ చేత రక్షించబడతాయి వేదాలు. నియమంగా ఆచారంగా చదివేవాళ్ళు. ఆ తర్వాత విప్రులు, బ్రాహ్మణులు. అసలు బ్రాహ్మణులు అని చెప్పుకోవాలంటేనే భయం వేస్తోంది కదా. ఒకవేళ ఏదైనా చెప్పుకున్నా ఏమిట్రా అని చెప్పి వేళాకోళం చేయడం. అది ఇప్పుడు కాదు, ఎప్పుడు ఉంటూ ఉన్నదే. కొన్ని పరిస్థితుల్లో కాస్త ఎక్కువ అవుతుంది. కొన్ని పరిస్థితుల్లో ఇదంతా ఇవన్నీ రావడం చూసి లేదంటే ఇంకా మాకు ఇంకా వేరే శరణ్యం లేదు అని, లేదంటే దాంట్లోనే వాళ్ళల్లోనే ఒక రెవల్యూషన్ వచ్చి లేదు బ్రాహ్మణుల వలన మనకి మంచి జరుగుతుంది ఇలాగా అనుకునేవాళ్ళు. మొత్తానికి ఇలా కొంతకాలం ఇలా ఉంటుంది, కొంతకాలం అలా ఉంటుంది. కానీ ఎప్పుడైనప్పటికీ కూడా అలా అని చెప్పి బ్రాహ్మణులు అందరూ ఏమంటే మీరు ఇలా అంటున్నారు, వాళ్ళు ఇలా ఉన్నారు, అలా ఉన్నారు అని చెప్పినంటే దాంట్లో ప్రతి దాంట్లోనూ కూడా మంచి చెడు ఉంటే దీంట్లో కూడా అంతే. బ్రాహ్మణుడు తన కర్తవ్యాన్ని తను ఎప్పుడైతే పాటిస్తున్నాడో అప్పుడు లోకం రక్షించబడుతుంది, అంతే కదా. తాను ఎప్పుడైతే భ్రష్టుడైపోయి నేను ప్రతిదీ తింటాను, నేను ప్రతిదీ తాగుతాను, నేను ప్రతి చోటకి వెడతాను, అందరూ ఒకటే అని చెప్పి ఎప్పుడైతే అన్నాడో అప్పుడు లోకానికి ఇది అవుతుంది. సతీభి సత్యవాది, ఇందాకే చెప్పాను, స్త్రీలు వాళ్ళ కర్తవ్యాన్ని వాళ్ళు నిర్వర్తించినప్పుడు. ఇంకా ఇప్పుడు మనం ఇవన్నీ వస్తున్నాయి అని చెప్పినంటే కరోనా వచ్చింది. కరోనా దేనికి వచ్చింది? అది ఎక్కడైనా ఏ దేవుడి మీద నిందేయగలం మనం? లేదు, మనం స్వయంకృతమే కదా అది. ఇవన్నీ కూడా ఇప్పుడు కాదు, ఇదివరకు ఏదో మసూచికం వచ్చింది అనేవాళ్ళు. ఎప్పుడైతే కాస్త మనం చేసే పనులలో తేడా వచ్చిందో అప్పుడు ప్రకృతి సహసిద్ధంగానే ఒకసారి చూపిస్తుంది తనేమిటి అన్నది. నీటి విషయం ఉంది, మనం యూజ్ అండ్ త్రో ఎన్ని వాడుతున్నాం, ఎన్ని వదిలేస్తున్నాం దాంట్లో. అసలు నీటి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి మన వాళ్ళు చెప్పారు. నీళ్ళల్లో ఉమ్ము వేయద్దు, దాంట్లో ఈ మూత్రపురుష విసర్జనం చెయ్యొద్దు. ఎవడు పాటిస్తున్నాడు? దాంట్లో ఏదో భగవంతుడినే పట్టుకుని భగవంతుడు చెప్పాడు కాబట్టి కృష్ణుడు అలాంటి వాడు, రాముడు అలాంటి వాడు అంటానికి చూస్తున్నారు తప్పితే దీంట్లో చెప్పిన విషయాలు ఏమిటన్నా చూడకుండా అవి పాటించకుండా మళ్ళీ దేవుడి మీద నిందేస్తాలా మనం కదా. తర్వాత ఇప్పుడు ఈ భూకంపాలు ఇవన్నీ సహజంగానే వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనకి ఏదైనా సరే ఇప్పుడు చూస్తున్నది, ఇదివరకు ఇంత మీడియా లేదు కాబట్టి ఎక్కడో వచ్చింది అనుకునేవాళ్ళం, పెద్ద ప్రచారం ఉండేది కాదు. ఇప్పుడు ప్రతి చిన్న విషయం కూడా మహా అద్భుతంగా కనిపిస్తోంది. అమ్మో ఏదో అయిపోతుంది, మన మీదకే వచ్చేస్తుంది అనిపిస్తోంది. ఇదివరకు కూడా వచ్చాయిగా, భూమి కంపించడం అక్కడక్కడ జరిగింది, కొన్ని చోట్ల అయితే ఆ ఇళ్ళు అవి కూడా కొంచెం ఇదయ్యా అని చెప్పి మనం అనుకున్నాం. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగినవి కూడా ఉన్నాయి. అంతే తప్పితే ఇలాంటివేమో జరుగుతాయి తప్పితే మనకి 5 ఏళ్లకో 10 ఏళ్లకో ఇలాంటి మార్పులు వస్తూ ఉంటాయి ప్రకృతిలో, మనం చేసుకునేవే. ప్రకృతి కాలుష్యం చేసినా లేదంటే మన ధర్మాన్ని మనం పాటించకుండా ఇలా మనం చేసినా అంతా ఒకదానికొకటి కుటుంబానికి, సమాజానికి, దేశానికి లింక్ ఎలాగో మనం చేసే పనులకు కూడా మొత్తం సమాజానికి అంతటికి లింకే, ఏ పని చేసినా సరే. ఇప్పుడు సపోజు ఇంట్లో కనుక మనం సరిగ్గా ఉండకుండా, ఇంట్లో మనం
ఒక ఐకమత్యత లేదనుకోండి, బయట వాళ్ళని ఏం చేసుకోగలం మనం? అవును. తర్వాత వీళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఏం సాధించగలరు? ఇంటి దగ్గర నుంచే ప్రారంభం అవుతుంది ఏదైనా సరే. అలాగా సరే ప్రళయాలు ఇవి అని చెప్పనంటే ఇప్పుడప్పుడే ఏం వచ్చేవేం కాదు. ఇలాగా సునామీ వచ్చింది, ఏమైంది, ఆ చుట్టుపక్కల ఏదో వస్తుంది అంతే. అక్కడ వాతావరణం కాలుష్యం ఎక్కువైనా ఇలాంటివి కొంచెం ఎక్కువైనా వస్తుంది, మళ్ళీ సెట్ అయిపోతాం. అలాగే కలియుగం అంతం అంతం అనుకున్న ఇప్పుడప్పుడే ఏమీ అంతం అవ్వదు. ఇంకా మనం కలియుగే ప్రథమ పాదే, మొట్టమొదటి పాదంలోనే ఉన్నాం. ఇంకా ఎన్ని చూడాలో ఇలాంటివన్నీ కదా, ఇంతకు మించినవి కూడా బాగా పెరుగుతుంది. మధ్యలో కొంచెం కాస్త ప్రశాంతంగా ఉండడానికి ఏదో కాస్త ఉంటుంది తప్పితే పెరుగుతూ ఉంటాయి. మళ్ళీ కొత్త నీరు వెళ్ళిపోయి పాత నీరు వెళ్ళిపోయి కొత్త నీరు వచ్చినట్టుగా కాలం కూడా అలా జరుగుతూనే ఉంటుంది అంతే. ఈ కలియుగం అయిపోయినా ప్రళయం అనేది పూర్తిగా అంత మునిగిపోయేంత ప్రళయము రాదు. ఇప్పుడు 2020 అనుకున్నాం, 2000 అనుకున్నాం, అమ్మో 2000 సంవత్సరం వస్తుంది, ఎన్ని అద్భుతాలు జరుగుతాయో అనుకునేదాన్ని అప్పట్లో. ఏముంది, తెల్లారింది మళ్ళీ మొదలే, అంతే. నిన్నటికి వాళ్ళకి ఏం తేడా లేదు, అంతే. ఇలాగే ఉంటుంది. ఇలాంటి ఇబ్బందులు ఒడిదొడుకులు ఇవే తప్పదు. కాకపోతే ఒక్కోసారి ఎక్కువ ఒక్కోసారి తక్కువ. మనం సుఖము దుఃఖం రెండు ఉంటాయి, రెండు కలిసిందే జీవితం అంటే. మనకే కాదు, మనుషులుగా మనకే కాదు, జంతువులకి పశుపక్షాదులకు లేవా? అవును, అవి కూడా అంతే. తెల్లారి లేచిన దగ్గర నుంచి అవి వెతుక్కుంటూ ఉండాలి. ఇంకా మనం వంట చేసుకోవడం ఇవన్నీ మనకొచ్చు కాబట్టి, ఒక మనిషిగా మనకొచ్చు కాబట్టి మనం అన్ని సమకూర్చుకొని ఇంట్లో పెట్టుకున్న వండుకోవడానికే బాధపడుతున్నాం. పాపం అవి వెతుక్కోవాలి, ఎప్పటికప్పుడు వెతుక్కోవాలి. ఇంకొకళ్ళ పరాధీనం అవి, వాట్ల బతుకులన్నీ పరాధీనం. మనం 4 మెతుకులు వేస్తేనే అవి తింటాయి, లేకపోతే లేదు. అవును, అందుకని ఇవన్నీ తప్పదు, ప్రతి మనిషికి తప్పదు. ఇవన్నీ భూకంపాలు లేకపోతే ఈ నీటి ఇవి కానీ సునామీలు కానీ ఏవైనా వస్తూ ఉంటాయి పోతుంటాయి తప్పితే మనమేమి పెద్ద, ఒకవేళ మన ప్రాంతాల్లోనే వచ్చిందనుకోండి, అదృష్టవంతులు అయితే బతుకుతాం, లేకపోతే లేదు, అంతే. మనం చేసిన పుణ్యం అంతా ఇంత ఉంటే కనుక మనం ఉండగలుగుతాం. అలా అని పోయిన వాళ్ళందరూ పాపవంతులని కాదు, అంటే మనం ఇక్కడ ఇంతకాలం ఉండాలని రాసి ఉంటుంది కదా. అవును, దానికేం పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. ఒక్కొక్కసారి రోగాల రూపంలో వస్తుంది, ఒక్కొక్కసారి భూమి, ఒక్కొక్కసారి నీళ్లు, పంచభూతాల పరంగా తప్పితే ఇంకా ఆరోది ఏం రాదు కదా. అవును, అంతే అమ్మా, అంతే. ఈ పంచభూతాల్లో మనం ఏదైతే మనం కాలుష్యం చేస్తున్నామో దాని వలన, ఏదైతే మనం అధర్మంగా అంటే నడవలసిన తీరులో నడవకుండా ప్రవర్తిస్తున్నామో అదే కదా కాలుష్యం అంతా కూడా దానివల్లనే వస్తుంది. ఇప్పుడు ఎక్కువ ఇదివరకు మాంసం దుకాణాలు కానీ ఇవి కానీ ఎక్కువ ఉండేవి కాదు, ఎక్కడో ఊరు చివర ఉండేవి. అంతే. ఇప్పుడు రోడ్డుకి 4-5 ఉంటున్నాయి. వాడు అమ్ముకున్నంత అమ్ముకుంటాడు, కొనుక్కున్నంత కొనుక్కుంటారు, మిగతాది ఏమవుతుంది? అది మొత్తం బయటపడేస్తే ఏమవుతుంది? అదంతా కూడా కాలుష్యమే కదా. కాలుష్యం ఇలాగ మనం సూక్ష్మంగా ఆలోచిస్తే ఇదంతా మన వల్ల జరిగేది తప్పితే దేవతలు దేవుళ్ళ వల్ల కాదు. ఓకే, చాలా మంచిగా వివరించారమ్మా, చాలా చక్కగా. నిజంగా ఇప్పుడు ఏదైతే జరుగుతుందో అదంతా కళ్ళకు కట్టినట్టుగా మీ మాటల ద్వారా వివరించారు. ధన్యవాదాలమ్మా. నమస్తే.